ఎస్బీఐ జనరల్ అనేది మన కోసం ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఏంటిది ఆ ప్లాన్ అంటే 3,000 రూపాయలు కడితే 60 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్, అంటే ప్రమాద బీమా అనేది ఉన్నదనమాట. కేవలం 3,000 రూపాయలు, సంవత్సరానికి 3,000 కడితే ఆ సంవత్సరం మనకు 60 లక్షల ప్రమాద బీమా అనేది ఉందన్నమాట, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో దరిదాపులో మనం రోజుకి ఎంత కడుతున్నామంటే రోజుకు 8 రూపాయలే మనం పే చేస్తున్నట్టు ఫ్రెండ్స్. సో ఈ ప్రమాద బీమాలో ఏమేమి కవర్ అవుతాయి? రోడ్డు లేదా వాహనాల జరిగినటువంటి ప్రమాదాలు చూస్తుంటే ఈ మధ్యలో రోడ్ల మీద యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. సో ఇట్లాంటి ప్రమాదాలకు. నెక్స్ట్ అగ్ని ప్రమాదాలు. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఎన్నో అగ్ని ప్రమాదాలు చూసినాం. సో భవనాల నుండి ఎత్తుల నుండి పడిపోవడం, ముఖ్యంగా మేస్త్రి పని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లాన్ తీసుకోవాలి. నెక్స్ట్ పాము కాటు మరియు జంతువుల దాడులు. సో వ్యవసాయం చేసేవాళ్ళు, తోట పని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లాన్ తీసుకోవాలి. 3,000 కడితే 60 లక్షల రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. 60 లక్షలకు మీరు ఒకవేళ బయట 60 లక్షల ప్లాన్ తీసుకోవాలంటే మీకు ఐటీ ఉన్నదా లేదా, మీకు ఆదాయం ఉన్నదా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇక్కడ ఏం చూడం మనం. 3,000 కట్టినామా నీకు 60 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది సంవత్సరం పాటు. నెక్స్ట్ సహజ విపత్తులు, అనుకోని బాహ్య ప్రమాదాలు. ఎటువంటి పిడుగుబడి చనిపోయినా మనకు వచ్చేస్తాయి, పైసలు వస్తాయి. వరదలు వచ్చి చనిపోయినా పైసలు వస్తాయి. నెక్స్ట్ శాశ్వత లేదా పూర్తి వికలాంగత్వం. ఒకవేళ ప్రమాదం జరిగి కాలు పోయినా చెయ్యి పోయినా కానీ వాటికి కూడా డబ్బులు రావడం జరుగుతుంది. పాక్షికంగా వికలాంగత్వం వచ్చినా వస్తుంది. నెక్స్ట్ మరణం లేదా వికలాంగం దారితీసే ఏ ప్రమాదాలైనా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. దాంతోపాటుగా పిల్లలకు విద్యా సాయం కింద 20,000 వరకు సాయం చేస్తున్నట్టు, అంత్యక్రియ ఖర్చులకు 10,000 వరకు సాయం చేస్తున్నారు అనమాట. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి ప్లాన్. సో ముఖ్యంగా నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోరు. దాని తర్వాత రైతులు, మీరు పంటల పొలాలలో తిరుగుతూ ఉంటారు, అదేవిధంగా కరెంటు షాక్లకు గురవుతూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా ఈ ప్లాన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది రైతన్నలందరూ. దాని తర్వాత డ్రైవర్సు, ముఖ్యంగా ఆటో నడిపించే వాళ్ళు, దాని తర్వాత క్యాబులు నడిపించే వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ స్కీమ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అదేవిధంగా ఇంట్లో నుంచి రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు, ఇటువంటి ప్రమాదాలకు గురయ్యే వాళ్ళు. సో నాకు ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే ఒక అతను తాడి చెట్టు మీద నుంచి కింద పడి చనిపోవడం అయితే జరిగింది. సో అట్లాంటివి కూడా తాడి చెట్లు ఇవి కూడా ప్రమాదాలకే. సో ఇట్లాంటి ప్రమాదాలకు కూడా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరందరూ, మీకు 3,000 విషయం అనేది 3,000 రూపాయలు ఒక పెద్ద విషయమే కాదు. సో 3,000 రూపాయలు మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం. మనం నిజంగా చెప్పాలంటే మనం ఒక చిన్న హోటల్లో పోయి తిన్నా, లేదంటే ఒక చిన్న దావా చేసిన 3,000 రూపాయలని ఊరికే ఖర్చు అయిపోతాయి. సో అందుకనే ఈ ప్లాన్ తీసుకొని మీరు 3,000 కట్టిరనుకో 60 లక్షల వరకు మీకు ప్రమాద బీమా ఉండేటటువంటిది మంచి ప్లాను తీసుకొని. సో మన తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే అవైలబుల్గా ఉన్నది. సో ఇప్పుడు పోచంపల్లిలో ఉన్న నేను. సో పోచంపల్లి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ ప్లాన్ అయితే తీసుకొని మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో క్లెయిమ్ విషయంలో మీరు 3,000 కట్టిన రేపు ప్రమాదం జరిగింది, సో వస్తుందా రాదనంటే క్లెయిమ్ వచ్చేటట్టు చూసేటటువంటి బాధ్యత మాదే అనమాట. ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది, వచ్చేటట్టు బ్యాంకు వాళ్ళే మీకు క్లెయిమ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.